దేవునికి స్తోత్రం. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారా? సంతోషంగా ఆనందంగా నిద్రలేచారా? గత రాత్రి కాలం అంతా కూడా దేవుడు మనందరికీ కూడా చక్కని నిద్రనిచ్చి మరొక రోజులోకి మనందరినీ అడుగు పెట్టించి సజీవ లెక్కలో ఉంచి సంతోషంగా ఆనందంగా మరొక రోజులోకి సంతోషంగా ఆనందంగా అడుగు పెట్టే భాగ్యాన్ని మన తండ్రి మనకి ఇచ్చినందుకు దేవునికి నిద్ర లేగానే ఆయన పాదాలు పట్టుకుని హృదయపూర్వకంగా నీకు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించారా? అలా చెల్లించేవారుగా ప్రతి బిడ్డ ప్రతి కుటుంబం ఉండాలని మనస్ఫూర్తిగా ఆయన కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన కోరుకునేది, ఆయన ఆశపడేది నీ నుంచి ఏమీ కాదు, ఒకటే, అదే హృదయపూర్వకంగా స్తుతులు స్తోత్రాలు తెలియపరచండి, కృతజ్ఞతాస్తుతులు తెలియపరచండి నాకు అంటున్నాడు. అదే నువ్వు నాకు ఇచ్చే గొప్ప బహుమానం అంటున్నాడు. అది చాలు నాకు అంటున్నాడు. దానికోసమే మిమ్మల్ని లోకానికి తీసుకొచ్చాను అంటున్నాడు. మీ జీవితంలో ఏమైతే నేను మేళ్లు చేశానో, ఏమైతే ఉపకారాలు చేస్తున్నానో వాటన్నిటికీ నాకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అంటున్నాడు దేవుడు. మరి అది కూడా మనం చెల్లించకపోతే మరి మనం దేవుని బిడ్డలుగా అర్హత కలిగి ఉంటామా? చెల్లిస్తేనే ఆయన బిడ్డలుగా అర్హత కలిగి ఉంటాం. ఇంకా మరి ఎన్నో మేళ్ళు మనం పొందగలుగుతాం. అందుకే దేవుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రతిరోజు కూడా మీతో ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే, చాలామంది నిర్లక్ష్యంగా నిద్రలేగానే సెల్ ఫోన్ తీయటం, సెల్ ఫోన్ చూడటం, ఎవరి పని వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోవటం వల్ల దేవుడు ఎంతో బాధపడుతున్నాడు. అయ్యో, నిద్రలేగా నా దగ్గరికి వస్తారనుకున్నానే, నా దగ్గరికి రాకుండానే వాళ్ళు ఈ లోకంలోకి అడుగు పెట్టేస్తున్నారే, నా బిడ్డలు ఎన్నో ప్రమాదాలకి ఆపదలకి గురవుతారే, నా దగ్గరికి వస్తే బాగుండే, వాళ్ళందరినీ నేను కాపాడుకోగలుగుతాను అనే ఆలోచన కలిగి దేవుడు ఎంతో ఆశగా నీ మంచం దగ్గరే ఉంటాడు. నిద్రలేగానే దేవుడు నా బిడ్డలు నా దగ్గరికి లేచి నా దగ్గరికి వస్తారా, లేదంటే నన్ను పట్టించకుండా వెళ్ళిపోతారా? చాలామంది 100కి 60% ఇవాళ అదే చేస్తున్నారండి. నిద్రలేగానే ఈరోజు ఏం చేయాలి, ఏం పని చేయాలి, ఏం చేస్తే డబ్బులు వస్తాయి, ఏం చేస్తే 4 ఏళ్ళ నోట్లోకి వెళ్తాయి, ఈ ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు. ఈ రోజున ఉన్న డబ్బుల్ని ఎలా కాపాడుకోవాలి, ఏ విధంగా రక్షించుకోవాలి, ఏం చేస్తావు ఇంకా డెవలప్ అవుతాయి అనే ఆలోచనలు ఉన్నారు. కానీ ఈ సంస్థని ఆయనే కదా నాకు ఇచ్చింది, కాబట్టి ముందు ఆయనకి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియపరచాలి. తర్వాతే ఆయన అప్పచెప్పిన బాధ్యతను నెరవేర్చాలి అనే ఆలోచన కలిగి ఉండట్లేదు. అందుకనే దేవుని సేవకుడిగా, ఆయన ఎన్నుకున్న బిడ్డగా మీ అందరికీ ఎందుకు తెలియపరుస్తున్నాడంటే, మీ మనసులు మారాలని, మీ ఆలోచన మారాలని, మీ ప్రవర్తన మారాలని, మీ నడవడి మారాలని, మీరందరూ కూడా దేవుని హస్తాలతో దీవించబడాలి, ఆస్వాదించబడాలి. మీరందరూ కూడా సుఖ సంతోషాలతో కుటుంబ సమేతంగా దీర్ఘాయుషవంతులుగా వర్ధిల్లాలని ఈ మాటలు మీకు తెలియపరుస్తున్నారు. కాబట్టి ఈ మాటల్ని మీరు ప్రతిరోజు ఈ మాటలు చెబుతావా అని ఇసుకోకుండా ఈ మాటలు విని మీరు ఆ ప్రకారం నిద్రలేగానే దేవుని పాదాలు పట్టుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, నిద్రలేగానే దేవుని ఆశీస్సులు పొందితే, అడుగు బయట పెడితే దేవుడు మనకు కవచంలాగా ఉంటాడు. మన చుట్టూ దేవదూతలు కాపలా పెడతాడు. చీమ కూడా మనకు హాని చేయడానికి అవకాశం ఇవ్వడు. అది ఆయన కోరుకుంటుంది. నా బిడ్డలకి చిన్న హాని కూడా జరగకూడదు, చిన్న అపాయం కూడా జరగకూడదు అని దేవుడు కోరుకున్నాడు. కాబట్టి నా బిడ్డలు నా చేతికి అప్పచెప్పుకుంటే నా బిడ్డలను కాపాడుకుంటాను, రక్షించుకుంటాను అనే ప్రయత్నం అని చేస్తున్నాడు. కాబట్టి మనం కూడా
ఆయనకి ఏకీభవించి ఆయన ప్రకారం నడవాలని కోరుకున్నాను. అలాగే నిన్నటి రోజున బుధవారం రాత్రి కాల్సిన దేవుని సన్నిధికి వెళ్ళారా? మీరు ఏ మందిరానికి వెళ్తారో ఆ మందిరానికి వెళ్ళారా? దేవుని మాటలు విన్నారా? మరి ఆ మాటలు హృదయంలో భద్రపరుచుకుని ఆ ప్రకారం దేవుడు నాతో మాట్లాడాడు, నేను ఇలా బ్రతకాలి, ఇలా జీవించాలి, ఇలా ప్రవర్తించాలి, నడుచుకోవాలి, ఎన్నో విషయాలు నాకు తెలియపరిచాడు. మరి ఆ మాటలను బట్టి నేను జీవించాలి, ఆయనకు అనుకూలంగా నడుచుకోవాలి, అప్పుడు నా జీవితం బాగుంటుంది అని ఆలోచన కలిగి విని మరలా ఇంటికి వచ్చి మరొకసారి ఆ మాటలు నెమరు వేసుకుని చక్కగా భోజనం చేసి పడుకున్నారా? ఇదే చేశారా? లేకపోతే ఇని వచ్చేసి ప్రశాంతంగా తిని పడుకున్నారా? చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో దేవుడు మీతో మాట్లాడితే ఆ మాటల్ని శ్రద్ధగా విని ఆ మాటల్ని హృదయంలో భద్రపరుచుకుని ఆ ప్రకారం మనం జీవించగలిగితే దేవుడి నుంచి ఎన్నో ఆశీర్వాదాలు పొందగలుగుతాం, మన కుటుంబాన్ని కాపాడుకోగలుగుతాం, మన కుటుంబాన్ని చక్కటి మార్గంలో నడిపించుకోగలుగుతాం. దేవుడు ఏం చెప్తాడంటే నీలో ఉన్న లోపాలని సవరిస్తాడు. ఈ లోకంలో ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా నడుచుకోవాలో దేవుడు మనకు తెలియపరుస్తాడు. మనకేం తెలియదండి ఈ లోకంలో ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా నడుచుకోవాలో మనకు తెలియదు. కానీ అనేక విషయాలు దేవుడు మనకి బయలుపరుస్తూ ఉంటాడు. ఆ మాటలు మనం గ్రహించే జ్ఞానం కలిగి ఉండాలి. చాలామంది వస్తున్నారు, వెళుతున్నారు, ఆ మాటలు గ్రహించే జ్ఞానం లేకుండా ఉన్నారు. కాబట్టి ఈ రోజున ఎన్నో కష్టాలకి, బాధలకి, సమస్యలకి, ఇరుకులకి, ఇబ్బందులకి సతమతమైపోతూ అసలు ఎందుకు బ్రతుకుతున్నాను, తొందరగా పిలిస్తే బాగుండే, వెళ్ళిపోవచ్చు, వీటి నుంచి విడిపించుకోవచ్చు అని మనం అనుకుంటున్నాం. కానీ ఇక్కడితో పోదండి, అది ఇక్కడితో పోవు. ఇక్కడుంటే కొద్ది సంవత్సరాలు, అక్కడికి వెళ్ళాక తరతరాలు, యుగాలు కూడా ఇంతకన్నా భయంకరమైన బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఈ లోకంలో ఉండగానే ఏ కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, సమస్యలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఏదొచ్చినా సరే అసలు ఎందుకు ఈ కష్టాలు నాలోకి వస్తున్నాయి, ఎందుకు ఈ బాధలు వస్తున్నాయి, ఎందుకు నన్ను ఈ రకంగా ఇబ్బందుల పాలు చేస్తున్నాయి, ఎందుకు నేను ఈ విధంగా ఇబ్బంది పడుతున్నాను, అసలు తప్పిదం ఏంటి, నా వల్ల తప్పిదమా, లేదంటే ఏదైనా దేనివల్ల వస్తుందని గ్రహించుకొని దాన్ని సర్దిద్దుకోగలిగితే, దేవుని పాదాలు పట్టుకోగలిగితే దానికి పరిష్కార మార్గాన్ని దేవుడు చూపిస్తాడు. అప్పుడు ఈలోక సంతోషాన్ని, పరలోక సంతోషాన్ని పొందుకునే భాగ్యం మనం అందరము కలిగి ఉంటాం. అది దేవుడు కోరుకుంటున్నాడు. మనిషికి రాక చెట్టుకు చేమకు వస్తాయండి కష్టాలు, బాధలు మనిషికే వస్తాయి. ఎందుకంటే శతకోటి జీవరాశుల్లో లేనిది దేవుడు మనకే ఇచ్చాడు ఆ జ్ఞానాన్ని, మనకే ఇచ్చాడు ఆ జ్ఞానాన్ని. దేనికి ఇవ్వలేదు, ఎందుకంటే ఆయన మనము ఆయన రూపంలో ఉన్నాం కాబట్టి. బొమ్మనే చేసుకుని నేను ఎలా ఉంటానో అని మనలో చూసుకుంటున్నాడు. ఆయన జీవాన్ని మనలో వదిలాడు కాబట్టి మనం చూసి మురిసిపోతున్నాడు ఆయన. ఇదిగో నేను ఇంత అందంగా ఉంటానా, నువ్వు అద్దంలో చూసి మురిసిపోతావే, నేనేనా ఇంత అందంగా ఉన్నానా అని మురిసిపోతావే. శుభ్రంగా మేకప్ చేసుకుని. కానీ దేవుడు ఈయన నన్ను చూసి మురిసిపోతున్నాడు, నేను ఇంత అందంగా ఉన్నానా అని, నేనేనా అని. అందుకే మనం అంటే ఎంతో ఇష్టపడతాడండి. మట్టి బొమ్మను తెలుసు, గాలికి ఎగిరిపోయే పువ్వు లాంటి వాళ్ళని తెలుసు, అయినా కూడా మనం చూసి ఎంతో సంతోషపడతాడు, ఆనందపడతాడు, మురిసిపోతాడు. దానికి కారణం మనం ఆయన రూపంలో ఉన్నాం కాబట్టి. అంతే కదా, ఆయన రూపంలో ఉన్నాం కాబట్టి. చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రతిరోజు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ప్రతిరోజు కూడా ఈ భిక్ష నా తండ్రి పెట్టాడని ఆయనకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియపరచాలి. టోటల్గా నా జీవితాన్ని ఆయనే మరల్చాడు, ఆయనే చిక్కాడు,
ఆయన ఈ సమస్తాన్ని నాకు అనుగ్రహించాడని ప్రతిరోజు ఉదయకాల సమయంలోగానే ఆయన పాదాల చెంతకి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుని సమస్తాన్ని నువ్వే నాకు అనుగ్రహించావయ్యా, వీటన్నింటిని కూడా నాతో కూడా నాకు ఇచ్చిన సమస్తాన్ని కూడా నీ చేతులకు అప్పచెప్తున్నానయ్యా, దీవించవా, ఆస్వాదించవా అని అడిగే బిడ్డగా ఉండాలి. అలా ఉండి చూడు, నీ జీవితం ఎలా ఉంటుందో, నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో. ఇచ్చిన దానికి 100 రెట్లు ఇస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా నడుచుకోవాలని, జీవించాలని, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మరి ఈ సమయంలో దేవాతి దేవుడు ఉదయకాలసం నిద్రలేపి ఆయన సన్నిధికి నడిపించి ఆయన స్తుతించుకునే విధంగా, ఆరాధించుకునే విధంగా, ప్రార్థించుకునే విధంగా, మహిపరిచే విధంగా, ఆయన గణపరిచే విధంగా, ఆయన పాదాలు పట్టుకుని ఆయన వేడుకునే విధంగా నాకు చక్కటి అవకాశాన్ని ఇస్తున్నాడు ప్రతిరోజు కూడా నా కుటుంబానికి. అలాగే ఈరోజు కూడా ఇచ్చాడు. ఆయన పాదాలు పట్టుకున్నానా, చిన్న మాట తెలియపరచాయా, ఆ మాటను బట్టి ఈ దినమంతా కూడా సంతోషంగా, ఆనందంగా జీవించే భాగ్యాన్ని, ఆ మాటని హృదయంలో భద్రపరుచుకుని నన్ను నేను సరి చేసుకుని, నువ్వేం చెబుతున్నావో నాకు తెలియదు, సరి చేసుకుని నీకు ఇష్టమైన రీతిలో నడుచుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించాయా అంటూ ఈ దినమంతా కూడా ఆ మాటని హృదయంలో భద్రపరుచుకుని నిత్యము కూడా నిన్ను స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ప్రార్థిస్తూ, మహిపరుస్తూ, గణపరుస్తూ, నిన్ను సంతోషపరుస్తూ ఈ దినమంతా గడిపే భాగ్యాన్ని, నీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని మాకు అనుగ్రహించు ప్రభా అంటూ వేడుకున్నాను. అలాగే ఈ మాటలు ఎంతోమంది పంపించాలయ్యా, ఈ మాటలు ఎంతోమంది పంపించాలి. ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం కూడా ఈ మాటలు ఆలకించాలయ్యా. ఈ మాటలు విని హృదయంలో భద్రపరుచుకుని ఆ ప్రకారంగా నీకు అనుకూలంగా నువ్వు చెప్పిన మాటను బట్టి నేను స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ప్రార్థిస్తూ, మహిమపరుస్తూ, గణపరుస్తూ ఆ ప్రకారంగా జీవించే బిడ్డలుగా ఉండాలి. నేను స్తుతించుకునే బిడ్డలుగా, నేను ఆరాధించుకునే బిడ్డలుగా, నేను ప్రార్థించుకునే బిడ్డలుగా, నేను మహిపరిచే బిడ్డలుగా, నేను గణపరిచే బిడ్డలుగా, నీ ఆశీస్సులు, నీ ఆశీర్వాదాలను పొందే బిడ్డలుగా ఆ బిడ్డలందరూ ఉండాలంటే నీ మాటని నీ బిడ్డకి తెలియపరచాలి. మరి నాకు సహాయం చేయవా అని దేవుని వేడుకున్నానండి. చక్కని మాట హృదయానికి తెలియపరిచాడు. ఆ మాటని హృదయంలో భద్రపరుచుకుని ఇలా మీ ముందుకు వచ్చాను. కాబట్టి ఈ మాటలు శ్రద్ధగా మీరు వినాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ప్రతిరోజు వాగ్దానాన్ని పరిపూర్తిగా వినండి. ఏదో 4 మాటలు విని కట్టేబాకండి. పరిపూర్తిగా వినండి. చివరాక వరకు వింటే దేవుడు మీకు ఎన్నో విషయాలు బయలుపరుస్తాడు. కాబట్టి ఈ సమయంలో శ్రద్ధగా ఈ మాటలు వినాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ద్వితీయోపదేశకాండము 24 అధ్యాయము 14, 15 వచనాలు. ద్వితీయోపదేశకాండము 24 అధ్యాయం 14, 15 వచనం చూడండి. 14 వచనం చదువుతున్నాను. నీ సహోదరులనేమి, నీ దేశమందలి నీ గ్రామంలోనున్న పరదేశులనేమి దీన దరిద్రుడైన కూలివానిని బాధింపకూడదు. ఏనాటి కూలి ఆనాడికి ఇవ్వవలను. ఈనాడు ఎంతమంది రైతులు, ఎంతమంది ధనవంతులు మరి బిడ్డలు పనిచేస్తూ ఉంటే వాళ్ళందరికీ సకాలంలో జీతాలు ఇస్తున్నారా? సకాలంలో వాళ్ళ కూలి వాళ్ళకి ఇస్తున్నారా? రేపు ఇస్తాలే, ఎల్లుండి ఇస్తాలే, ఇప్పుడే ఇవ్వాలా, డబ్బులు లేవు ఎంతమంది అంటున్నారండి. దేవుడు గమనిస్తున్నాడుగా, మరి గమనించేగా ఈ మాట చెప్తున్నాడు. అయ్యో రే, నా బిడ్డలు ఎంతో కష్టపడింది, నీ దగ్గర కూలి పని చేసింది, నీ దగ్గర జీతానికి ఉంది. ఎందుకో తెలుసా? వాళ్ళు ఆకలి తీర్చుకోవడానికి రా. ఆకలేసారని పని దగ్గరికి వచ్చారు పని చేయటానికి. వాళ్ళు రెక్కల్ని ముక్కలు చేసుకుంది ఆకలేసి ఆకలి తీర్చుకోవాలని రా పిచ్చోడా. మరి నువ్వు అంత కష్టపడినాక రేపిస్తాలు ఎల్లుస్తాలంటాడు, ఏం తింటారా? రెక్కాడి దగ్గర ఒక్కళ్ళు లేని బిడ్డలరా వాళ్ళు. ఈరోజు కష్టపడి సంపాదించి తీసుకెళ్లి భోజనం చేసే కుటుంబాలు కోకొల్లలుగా ఉన్నాయిరా. నువ్వు ధనవంతుడివి,
నీకు అన్నీ ఉన్నాయిరా, నీకు తెలియదురా బాధ, ఆ వేదన నీకు తెలియదురా. కాబట్టి ఆ మనసు మార్చుకోరా. అటువంటి మనస్సు ఇంతవరకు నీకు అటువంటి మనస్సు ఉంటే ఇప్పుడే ఆ మనసును తీసేసుకోరా, సరి చేసుకోరా. ఆ బిడ్డలు ఎందుకు ప్రేమ కలిగి ఉండరా, కృప కలిగి జాలి కలిగి ఉండరా. ఆ బిడ్డకి సకాలంలో జీతాలు, ఆ కూలి పనిచ్చి ఆ బిడ్డల ఆకలి తీర్చరా. సంతోషంగా మరొక రోజు రేపు రోజున నువ్వు పిలంగానే నీ దగ్గరికి వచ్చి పనిచేసేవారు ఉండాలిరా. అంతేగాని అమ్మో ఆయన దగ్గరికి వెళ్ళకూడదు, పనిచేస్తే డబ్బులు తొందరగా ఇవ్వడు, రేపిస్తాను ఇల్లునిస్తానంటాడు, ఈలోపు మాకు కడుపు కాలిపోద్ది, మేము చేస్తాము, కాబట్టి ఆయన దగ్గరికి మేము వెళ్ళకూడదు అనే ఆలోచన వాళ్ళలోకి రాని దేవుడి మాట ద్వారా తెలియపరుస్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కాదా? ఇది యథార్థం కాదా? ఈ రోజున ఇలా జరగట్లేదా? ఎంతోమంది ఆడబిడ్డలు, మగబిడ్డలు, చిన్న బిడ్డలు, పెద్దవాళ్ళు మరి ఎన్నో రకాలుగా పనులు చేసుకుంటూ ఎంతోమంది దగ్గర ఆశ్రయం కలిగి పనిచేస్తున్నారు కుటుంబాలను పోషించుకోవాలని. భర్త బలహీనుడైతే భార్యే రోడ్డెక్కి మరి పని చేసుకుని కష్టపడి, అలాగే జీతంగా ఒకసాట జీతానికి ఉండి మరి చదువుకుని బట్టి ఒకసాట కంపెనీలోనో లేదంటే షోరూముల్లోనో జీతాలకు ఉండి మరి ఏదో విధంగా డబ్బు సంపాదించి నా కుటుంబాన్ని పోషించుకోవాలని ఎంతో గొప్ప ఆలోచన కలిగి నీ దగ్గరికి వస్తుంటే, ఆశ కలిగి వస్తుంటే నువ్వు పని చేయించుకుని నెల రంగానే జీతాలు ఇవ్వకుండా 5వ తారీఖు ఇస్తాను, 10వ తారీఖు ఇస్తాను, ఏం పాటుపడ్డావు, ఏం చేసావు, కంపెనీ లాసులో నడుస్తుంది, ఇస్తానులే అని అంటున్నావే. మరి ఆ బిడ్డలు ఎంత బాధపడతారా? ఆ బిడ్డలు ఎంత బాధపడతారు ఒకసారి ఆలోచించునానా అని దేవుడు చాలా గొప్ప విషయాన్ని ఈరోజు మనకి బయలుపరిచాడండి. ఎందుకంటే మన మనసులు అలాగే ఉన్నాయి. ఆ మనసులు మార్చాలి. నువ్వు దీవించబడాలి, వాళ్ళ ఆకలి తీర్చబడాలి. నా యజమాని చాలా మంచోడని నీకు పేరు రావాలి. నేను నా బిడ్డలు కష్టపడ్డారు, సమయానికి నేను డబ్బులు ఇచ్చాను, వాళ్ళ ఆకలి తీర్చానని నీకు సంతోషం కలగాలి. ఈ రెండూ జరగాలంటే నా మాట మీరు వినాలిరా. అందుకనే ఈరోజు చక్కని మాట మనకి దేవుడు తెలియపరిచారు. మొదటి మాటగా మరొక మాట చెప్తానండి. 15వ వచనం, సూర్యుడు అస్తమించక మునిపే వానికి ఇయ్యవలెను, వాడు భేదవాడు కనుక దాని మీద ఆశ పెట్టుకుని ఉండును, వాడు నిన్ను బట్టి యెహోవాకు మొరబెట్టునేమో, అది నీకు పాపమగును. చూసావా, ఎంతోమంది బిడ్డలు నువ్వు సమయానికి డబ్బులు ఇవ్వకపోతే, వాళ్ళ ఆకలి తెచ్చకపోతే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? దేవునికి మొరబెట్టుకుంటారు. నాన్న పొద్దుంచి సాయం దాకా కష్టపడ్డావు నాన్న, నెల రోజులు కష్టపడ్డావు నాన్న, మాకు ఈ రోజున జీతాలు ఇవ్వలేదు నాన్న, డబ్బులు ఇవ్వలేదు నాన్న, మరి మేము ఎలా బతకాలి నాన్న, మా ఆకలి ఎలా తెచ్చుకోవాలి నాన్న అని వాళ్ళు దేవునికి మొరబెట్టుకుంటారండి. దేవునికి మొరబెట్టుకుంటే ఏమైతే తెలుసా? దేవుని ఉగ్రతకి, శాపానికి గురవుతారు. ఎందుకంటే వాళ్ళు నా బిడ్డలే, నువ్వు నా బిడ్డవే. అర్థమైందా? వాళ్ళు నా బిడ్డలే, నువ్వు నా బిడ్డవే. కానీ ఏడుస్తున్నారే, బాధపడుతున్నారే, వాళ్ళ తరపు నేను అన్యాయానికి బలైపోయారే, వాళ్ళ తరపు నేను ఉత్తరవాదిగా ఉంటా, నీ మీద యుద్ధం చేస్తా. నేను నీ మీద యుద్ధం చేశానంటే నువ్వు గెలవలేవు, ఓడిపోతావు. కాబట్టి నా శిక్షకు గురవుతావు. కాబట్టి అలా చేయొద్దు. దయచేసి నీ దగ్గర చేస్తున్న పని వాళ్ళకు కానీ, ఉద్యోగస్తులకు కానీ సకాలంలో డబ్బులు ఇచ్చి ఆ బిడ్డల్లో, ఆ కుటుంబాల్లో సంతోషాన్ని, ఆనందాన్ని నింపు. నేను నిన్ను మంతగా ఆశీర్వదించి దీవిస్తాను, నిన్ను కూడా సంతోషంగా, ఆనందంగా ఉండేట్టు చేస్తాను. అర్థమైందా? ఈ మాటలు మీ హృదయంలో భద్రపరుచుకుని ఆ ప్రకారం జీవించే బిడ్డలుగా మనం ఉండాలి. ఇంకొక విషయం ఏమంటే, నువ్వు సాటికి పనికి వెళ్ళావు, నువ్వు సాటి ఉద్యోగం చేస్తున్నావు, బాధ్యతయుతంగా పనిచేయి. ఆ యొక్క యజమానికి నీకు ఇచ్చే జీతానికి తగ్గట్టుగా పనిచేయి. సోమరిపోతనంగా ఏదో చేద్దాంలే, ఏమైందిలే చేయకపోతే అని జీతానికి తగ్గట్టుగా ఉద్యోగం చేయకపోతే దేవుడు నిన్ను కూడా ఊరుకోడు. ఎందుకంటే ఆయన జీతం ఇస్తున్నాడు కదా, దానికి తగ్గట్టు పని చేయాలి.
అప్పుడే ఆ ఫలితం నీకు దక్కిద్ది. లేకపోతే రెండోసారి ఆ యజమాని నిన్ను పనికి పిలవడు. అమ్మో ఈ అమ్మాయి పని చేయదు, అమ్మో ఈ అమ్మాయి నా మాట వినదు, సక్రంగా పని చేయదు, దీనికి జీతం వృధాగా ఇస్తున్నాను, దీని కూలి వృధాగా ఇస్తున్నానని యజమాని రెండోసారి నిన్ను పిలవడు. పిలవకపోతే ఏమైద్ది? ఆకలితో చస్తావు. ఇతను పిలవడు, ఇంకొక 10 మంది చెబుతాడు, రే ఆ పిల్లని పెట్టుకోబాకండి, ఆ పిల్లని పెట్టుకోబాకండి, వాళ్ళు సరిగా పని చేయరు, ఎంతోమందికి చెప్తారు. అలా చెప్పటం వల్ల నీకు కూలి దొరకదు, పని దొరకదు, వస్తుండాల్సి వస్తుంది, ఆఖరికి నీ కుటుంబం రోడ్డు పడాల్సి వస్తుంది. అలా ఉండకూడదంటే నువ్వు కూడా నీతిగా నిజాయితీగా పని చేయాలి. ఇస్తున్న కూలికి మెరుగ్గా నువ్వు పని చేయాలి. యజమాన్ని సంతోషపెట్టాలి, యజమాన్ని సంతోషపెట్టాలి. మోసం చేయొద్దు, దగా చేయొద్దు. చక్కగా పనిచేసి జీతం తీసుకుని సంతోషంగా ఆనందంగా ఉండు. నీ యజమాన్ని సంతోషపెట్టు. ఎక్కడ ఏ పని చేస్తున్నావో, ఏ కూలి పనికి వెళ్ళావో దాన్ని తగ్గట్టుగా పనిచేసి తన్ని సంతోషపెట్టి నువ్వు సంతోషపడు. హ్యాపీగా ఇద్దరు ఉండాలనేది నా ఆశ. అదే దేవుడు ఈ మాటల ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తున్న ప్రేమను దేవుడు పెట్టారు. చూసారా, మన జీవితంలో ఏం జరుగుతుందో ప్రతి క్షణము దేవుడు పరీక్షించి పరిశోధిస్తున్నాడు. ప్రతిరోజు ఒక చక్కని మాట మనకు తెలియపరుస్తున్నాడు. ఎందుకు ఈ మాటలు తెలియపరిచారంటావు? దేవుడు ఆయన కళ్ళు ఉన్నాయి కదండి, ఆయనకి చెవులు ఉన్నాయి కదండి, ఉండబట్టేగా మనకి ఇచ్చాడు కదండి. అందుకనే ఈ మాటలు మనకు తెలియపరిచాడు. మనలో ఎన్నో లోపాలు ఉన్నాయి, ఎన్నో పొరపాట్లు ఉన్నాయి. వీటన్నిటిని సరిచేసి నా బిడ్డలు సంతోషంగా ఆనందంగా ఒకరినొకరు కలుసుకుని ఒకరినొకరు హ్యాపీగా ఉండాలని. ఏ ఒక్కరికి అన్యాయం జరగకూడదు, ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకూడదు. అందరూ కలిసిమెలిసి జీవించాలి, అందరూ సంతోషంగా ఆనందంగా నా బిడ్డలుగా ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకనే ఈరోజు నేను చక్కని మాటలు మనకు తెలియపరచడం ప్రేమ దీని బిడ్డల. మరి ఈ మాటలు మీరు గమనించి ఈ మాటల హృదయంలో భద్రపరుచుకుని నిజమే నా తండ్రి చెప్పింది కరెక్టే, ఇలానే మనం చేస్తున్నాం కాబట్టి నా తండ్రి ఏం చెప్పాడంటే మార్చుకో నేర్చుకో అని చక్కని మాటలు మనకి దేవుడు తెలియపరిచాడు. కాబట్టి మరి ఆయన మాట విని ఆ ప్రకారం మనం జీవించే వరకు ఉండాలని మనం అందరూ ఒక నిర్ణయం తీసుకుని ఆ ప్రకారం జీవిద్దాం. ఓకేనా? నీకే కాదండి, నాకు వర్తించింది ఈ మాటలు. నేను అప్పచెప్పిన బాధ్యతను సక్రమంగా నెరవేర్చకపోతే నాకు 2 శిక్షలండి, మీకు ఒకటే శిక్ష. సేవకుడికి 2 శిక్షలు. ఎందుకంటే రేయ్, నిన్ను నమ్మి ఎంతోమంది బిడ్డలు నీ చేతికి అప్పచెప్పానే, మరి కాబట్టి వాక్యమైన ఆహారాన్ని నా బిడ్డలకు పెడుతున్నావా? పరిశుద్ధ గ్రంథం ఉన్నదన్నట్టు ప్రకటిస్తున్నావా? లేదంటే సొంత మాటలు చెబుతున్నావా? నా బిడ్డలు పక్కదావ తప్పిస్తున్నావా? దేవుని ఇలా ఆస్వాదిస్తాడు, అలా ఆస్వాదిస్తాడు, నీకు అదొస్తుంది, నీకు ఇదొస్తుంది, దేవుని చదివినండి లేనిపోయిన ఆశలు నా బిడ్డలను కల్పిస్తున్నావా? ఇవన్నీ చెప్పి నా బిడ్డల్ని మభ్య పెట్టొద్దు. లేనిపోయిన ఆశలకు నా బిడ్డలు గురి చేసి వాళ్ళని ఏడిపించొద్దు. ఎందుకంటే నేను చేయాల్సింది నేను చేస్తాను, నువ్వు చేయాల్సింది నువ్వు చేయాలి. ఏం చేయాలి నువ్వు? అమ్మా, ఎలా జీవిస్తున్నావు, ఎలా ప్రవర్తిస్తున్నావు, ఎలా నడుచుకుంటున్నావు, దేవునికి అనుకూలంగా నడుచుకుంటున్నావా, దేవుని చెప్పిన మాటలు వింటున్నావా, ప్రతిరోజు దేవునితో గడుపుతున్నావా, దేవుని సమయాన్ని దేవునికి ఇస్తున్నావా, దేవుని సమయాన్ని దొంగిలిస్తున్నావా, ప్రతిరోజు ముమ్మారు దేవుని సన్నిధిలో గడుపుతున్నావా, నీ ఇంటిలో స్తుతిస్తున్నావా, ఆరాధిస్తున్నావా, ప్రార్థిస్తున్నావా, మహిమపరుస్తున్నావా, ఘనపరుస్తున్నావా, ఆయనకి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా, ప్రతిరోజు బైబిల్ చదువుతున్నావా, సేవకుడు నీకు చెబుతున్నాడా, సేవకుడిగా నువ్వు చెబుతున్నావా నా బిడ్డలకి ప్రతిరోజు బైబిల్ చదవండి, ఉదయకాల సమన కీర్తన గ్రంథం నుంచి ఒక అధ్యాయం చదవండి, రాత్రి కాల సమన సామెత గ్రంథం నుండి ఒక అధ్యాయం చదవండి. మీకు ఎన్నో విషయాలు దేవుడు బయలుపరుస్తాడు. ప్రతిరోజు బైబిల్, రోజు ఒక గ్రంథం, ఒక అధ్యాయం, గ్రంథంలో ఒక అధ్యాయం, లేదా అధ్యాయం కూడా చదవలేకపోతున్నావా? కనీసం 10 వచనాలు చదువుకుంటున్నావా? అడిగే
సేవకుడిగా సేవకురాలుగా నువ్వు ఉన్నావా? నీలో లోపం ఉంది, సరి చేసుకో. దేవుడు పరిశుద్ధుడు, పవిత్రుడు, ఆయన నీతిమంతుడు, న్యాయమంతుడు. కాబట్టి అందరినీ ఆయన ప్రేమించేవాడు, ద్వేషించేవాడు కాదు. మరి నీ జీవితంలో నువ్వు ఎలా ఉన్నావు? నీ భర్తను ప్రేమిస్తున్నావా? నీ భార్యను ప్రేమిస్తున్నావా? నీ కుటుంబాన్ని చక్కటి మార్గం నడిపిస్తున్నావా? ఒక ఇల్లాలిగా నువ్వు చేయాల్సిన పని నువ్వు చేస్తున్నావా? ఒక భర్తగా నువ్వు చేయాల్సిన పని నువ్వు చేస్తున్నావా? ఒక బిడ్డగా నువ్వు చేయాల్సిన పని చేస్తున్నావా అని ఆ కుటుంబాలకు నువ్వు తెలియపరుస్తున్నావా అని నన్ను అడుగుతాడు. నేను అలా చేయలేదనుకోండి, నాకు 2 శిక్షలు. ఎందుకంటే నా కుటుంబం కన్నా కూడా దేవుడిచ్చిన ఆత్మీయ కుటుంబం ఇంకా విలువైనది. నీ కుటుంబం నా చేతుల్లో ఉందిరా పిచ్చోడా, మరి నా బిడ్డల్ని నా చేతికి అప్పచెబితే నీ కుటుంబంలాగా నా బిడ్డలను కూడా కాపాడుకుంటాను రా అంటున్నాడు. నీ కుటుంబం సేఫ్గా ఉండాలి. ఆ కుటుంబాలు ఏమైపోతే నాకెందుకులే, వాళ్ళు ఇచ్చే రూపాయి తీసుకుని హ్యాపీగా బతికేస్తాము అనుకుంటున్నావు అనుకో, నీకు 2 శిక్షలు వేస్తానంటున్నాడు దేవుడు. కాబట్టి నిన్ను నమ్మి నా బిడ్డల్ని చేతికి అప్పచెప్పాను చూడు, సంఘాన్ని కట్టాను చూడు, ఆ సంఘాన్ని జాగ్రత్తగా కాపాడు, జాగ్రత్తగా వాక్యమైన ఆహారంతో మేపు నా బిడ్డల్ని. వాళ్ళ లోపాన్ని ఎత్తి చూపించు. ఇది చెయ్యొద్దమ్మా, దేవునికి విరుద్ధం, ఇలా మాట్లాడదు, దేవునికి విరుద్ధం అని ప్రతి విషయంలో కూడా గద్దించి నా బిడ్డలకి చెప్పు. తప్పకుండా నా బిడ్డలు వింటారు అని మాకు ఒక బాధ్యతను చెప్పాడు. ఆ బాధ్యత రీత్యా నేను మాత్రం తూచ తప్పకుండా పాటిస్తానండి. నా సన్నిధికి వస్తున్న ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి మొట్టమొదటి మాట ఇదే చెప్తాను. అందరూ రాగానే ప్రశాంతంగా కూర్చోబెట్టి, అమ్మా ఈరోజంతా కూడా ఉదయకాలసం లేచి దేవుని సన్నిధిలో గడిపారా? వాక్యం చదివారా? బైబిల్ ప్రతిరోజు చదువుతున్నారా? ఉదయకాలసమైన కీర్తన చదువుతున్నారా? రాత్రికాలసమైన సామెతలను చదువుతున్నారా? దేవుడు మీతో మాట్లాడుతున్నాడా వాక్యం ద్వారా? మరి మీలో మార్పు వచ్చిందా? మీ జీవితాలను సరి చేసుకుంటున్నారా అని అడిగే బిడ్డగా నేను ఉంటానండి. అలాగే మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. నాకు పరిచయం అయ్యారు కదా ఇప్పుడు యూట్యూబ్ ద్వారా, అందుకని మిమ్మల్ని కూడా నేను అడుగుతున్నాను. మీరు కూడా ఇలాగే ఉండాలి. ఎంతో ఆశ కలిగి దేవుని సన్నిధి నుండి వచ్చే ప్రతి వాగ్దానాన్ని, ప్రతి సందేశాన్ని మీరు శ్రద్ధగా వింటున్నారని నేను నమ్ముతున్నాను. ఆ మాటలు విని విడిచిపెట్టకుండా ఆ ప్రకారం జీవించండి. మీ జీవితాల్లో ఎన్నో మార్పులు, అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు దేవుడు. ఎందుకంటే ఆ మాట హృదయంలో భద్రపరుచుకుని ఆ ప్రకారం నా బిడ్డలు జీవిస్తున్నారు అని దేవుడు మీరంతగానో ఆస్వాదిస్తాడు, దీవిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు తప్పకుండా మీరు ప్రతిరోజు కూడా భోజనం చేస్తారుగా, ప్రతిరోజు టిఫిన్ చేస్తారుగా, ప్రతిరోజు మొహం కడుగుతారుగా, ప్రతిరోజు స్నానం చేస్తారుగా, ప్రతిరోజు కొత్త బట్టలు వేసుకుంటారుగా. అలాగే ప్రతిరోజు ఆయనకి ఇవ్వాల్సిన సమయాన్ని ఆయనకి ఇవ్వాలి. నాకు పని ఉంది, నేను రేపు చదువుతాను, నాకు పని ఉంది, ఇప్పుడు కుదరదు నేను ప్రార్థన చేయటం, నాకు పని ఉంది, నేను దేవుని సన్నిధికి రాలేకపోతున్నాను, చాలా బిజీగా ఉన్నానంటే ఆ బిజీయే లేకుండా చేస్తాడు ఆయన. ఎందుకో తెలుసా? ఆ పని ఇచ్చింది ఆయనే కాబట్టి, ఈ స్థితి ఇచ్చింది ఆయనే కాబట్టి. ఒప్పుకుంటాడా? ఆయన సమయానికి ఇవ్వకపోతే ఒప్పుకుంటాడా? నీ భార్య సకాలంలో నీకు అన్నం వండకపోతే నువ్వు ఒప్పుకుంటావా? ఏం చేస్తావు? నువ్వు మానవుడు కాబట్టి పెట్ట 2 వేస్తావు, లేదంటే నోటికి వచ్చినట్టు మాట్లాడతావు. కానీ దేవుడు అలా మాట్లాడు. అన్నా తప్పురా, నా సమయం నాకు ఇవ్వు, దొంగిలించొద్దు. నువ్వు నా సమయాన్ని దొంగిలించావని చాలా నష్టపోతావు, తర్వాత నువ్వు బాధపడతావు. తొందరపడి నేను నిర్ణయం తీసుకోను, ఆలోచించి నిర్ణయం తీసుకుంటా. నేను ఆలోచిస్తున్నాను కదా, ఆ దేవుడు నన్నే వంటలేదు అనుకుంటామేమో, ఒక రోజున నిన్ను ఎరిచేస్తా. జాగ్రత్త, నా సమయాన్ని దొంగిలించొద్దు. ఈ లోకంలో నిన్నేమనరా, టచ్ కూడా చేయను. నువ్వు ఎలా బ్రతికినా సరే, నువ్వు ఎలా జీవించినా స్వేచ్ఛనిచ్చా నీకు. ఎందుకంటే నా బిడ్డకి స్వేచ్ఛనివ్వాలి.
నా బిడ్డకు ఆయుష్ని ఇచ్చాను, అన్నీ సమకూర్చాను. నా మాట వింటే ఓకే, వెనకపోయినా కూడా ఓకే. ఎందుకంటే రేపు రోజు నా దగ్గరికి వస్తావు కదా, అక్కడ ఈ బొమ్మ వేసి నువ్వు చూస్తున్నావే సినిమా టీవీల్లో, అదే సినిమా నీ సినిమా చూపించి నాకే దానికి తగ్గ శిక్ష నీకు వేస్తానంటున్నాడు, నీకు తగ్గ జీతం ఇస్తానంటున్నాడు. కాబట్టి దేవుని భయభక్తులు కలిగి రేపు పొద్దున తీర్పు అనేది ఉంది. ఆ తీర్పులోకి నేను వెళ్లకుండా ఉండాలంటే ఈ లోకంలో ఉండంగానే నా తండ్రి నాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి నా తండ్రి మాటలు వింటూ, నా తండ్రిని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ప్రార్థిస్తూ, ఆయన బిడ్డగా బ్రతికే బిడ్డగా, ఆయన బిడ్డగా జీవించే బిడ్డగా మేము ఉండాలి. ఆయన సమయానికి ఇవ్వాలి. ఆయనకి దగ్గరగా ఉంటే మేము ఇంకా ఆశీర్వదించబడతాం, ఇంకా దీవించబడతాం, మా పనులు ఇంకా ఆస్వాదించబడతాయని మనం గ్రహించి ఆయన సమయాన్ని ఆయనకి ఇవ్వాలని దేవుని బిడ్డగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. నేను మాట్లాడింది కరెక్టే కదండి, మాట్లాడుతుందని కాదండి, ఆయన మాట్లాడుతున్నాడు. ఈ విషయాలన్నీ ఆయనకు బయలుపరిస్తేనే నేను మీతో మాట్లాడుతున్నాను. అది గమనించండి. మీకన్నా జ్ఞానవంతుని కాదు, మీకన్నా తెలివిగలవాడిని కాదు, నేను చాలా అమాయకుడిని. ఒకప్పుడు మీలాగా జీవించిన వాడినే, బలాదురు తిరిగిన వాడినే, ఎన్నో రకాలుగా ఈ లోకంలో బతికిన వాడినే, పోరాడిన వాడినే. బుద్ధి చెప్పాడు నాకు, బుద్ధి చెప్పి చాలరా పిలిస్తే ఆయన దగ్గరికి వచ్చాను. ఇవాళ అద్భుతమైన శిల్పిగా తయారు చేసి ఒక అస్త్రంగా తయారు చేసి మేము ముందు నిలబెట్టి ఇలా ఈ యొక్క బొమ్మతో మీతో మాట్లాడుతున్నాడు. అలా మీరు కూడా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీరు కూడా ఎలాగా నమ్మకంతో, విశ్వాసంతో ఉండాలి. నా బిడ్డని ఎలా దీవించానో అలా మిమ్మల్ని కూడా దీవించాలని ఇన్ని విషయాలు ఈ ఉదయకాలసున బయలుపరిచాడు దేవుడు. జాగ్రత్తగా ఈ మాటలు విని తేలిగ్గా తీసుకోకుండా ఈ మాట హృదయంలో భద్రపరుచుకుని ఆ ప్రకారం దేవుని భయభక్తులు జీవిస్తూ, దేవుని సమయాన్ని దేవునికి ఇస్తూ, మీకు అప్పచెప్పిన బాధ్యతల్ని సక్రమంగా నెరవేర్చండి. దేవుడు చెప్తున్నాడు, నా సమయం నాకు ఇవ్వు, నా పను చేయి, నేను నీ పని చేస్తానంటున్నాడు. అలా కాకుండా నీ పని నువ్వు చేసుకుంటూ ఆయన నువ్వు విడనాడేవనుకో, దేనిలో కూడా విజయం సాధించలేవు, దేనిలో నువ్వు గొప్పవాడు కాలేవు, ఉన్నది కూడా పోయిద్ది. ఎందుకంటే ఆయన కోపం రానివ్వకు. కోపం వస్తే పట్టుడో తిట్టడో ఊరిని అలా అంటాడు అంతే. నీ ఉద్యోగం అనుకున్నానే పోయిద్ది, ఊహించుకున్నానే నీ ఉద్యోగం పోయిద్ది, ఊహించుకున్నా నీ పని పోయిద్ది, ఉండదు. ఆకలితో అల్లాడిపోతావు. అప్పుడు గుర్తొస్తాడు ఆయన, అయ్యో నా దేవుడు నాకు ఇచ్చిన పనిని నేను నిర్లక్ష్యం చేశానే, దేవుడు నాకు బాధ్యత అప్పచెప్పాడు, ఈ బాధ్యత చేస్తూ నా తండ్రి సమయాన్ని నేను ఇవ్వలేకపోయానే, నా తండ్రి కోపం వచ్చిందే, అందుకే నా పని తీసేశాడే, ఈరోజు నేను పస్తుండాలే అని మరొకసారి పశ్చాత్తాపడుతూ దేవుని సన్నిధికి రావాల్సి వస్తుంది. అలా వస్తే మందు నుంచి మళ్ళా ఇస్తాడు, తెలుసుకున్నావు కాబట్టి. అలా ఉండొద్దని దేవుడు చెప్తున్నాడు. అలా ఉండొద్దు. నువ్వు నా దగ్గర నువ్వు శిక్ష పొందొద్దు. నా నుంచి నువ్వు ప్రేమను పొందు, నా నుంచి ఆశీర్వాదం పొందాలని కోరుకున్నావు. నా శిక్ష నువ్వు పొందకూడదని కోరుకున్నాను, నా కోపాన్ని, నా ఆవేశాన్ని నువ్వు చూడకూడదని కోరుకున్నానని దేవుడు తెలియపరుస్తున్న ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ మాటలు గమనించి ప్రతిరోజు ఆయనకి ఇవ్వాల్సిన సమయానికి ఇవ్వండి. బుధవారం తప్పకుండా దేవుని సన్నిధికి వెళ్ళండి, ఎన్ని పనులున్నా సరే. శనివారం ఆయన సన్నిధికి వెళ్ళండి, రెత్తిపుట్టే 2. ఆదివారం ఆ రోజు విశ్రాంతి దినం. 6 రోజులు కష్టపడు, 7 రోజులు నీ కుటుంబ సమ్మతంగా నా దగ్గరికి రా. మరొక 6 రోజులు నీకు ఎన్నో విషయాలు తెలియపరిచి సంతోషంగా, ఆనందంగా జీవించడానికి నేను నీకు విలువైన మాటలు చెప్పి నేను పంపిస్తాను. ప్రశాంతంగా ఆ రోజు కుటుంబ సమేతంగా తిని సంతోషంగా విశ్రాంతి తీసుకుని మరొక రోజులోకి అడుగు పెట్టండి అని చెప్పడానికే నా సన్నిధికి రమ్మంటున్నాను. మరి నేనేం చేశాను? అదే చేశాను కదా. 6 రోజులు ఈ లోకాన్ని నోటి మాటతో సృష్టించి 7వ రోజున విశ్రాంతి తీసుకున్నాను. నేను చేసింది అంతా మంచిగా ఉంది, అందరికీ ఉపయోగపడింది, చాలా సంతోషంగా ఉందని చూసి మురిసిపోయి
విశ్రాంతి తీసుకున్నాను. నా బిడ్డలు కూడా ఇలాగే పాటించాలని కోరుకుని మీకు తెలియపరుస్తున్నాను అంటున్నాడు దేవుడు. ఆయన పాటించే మనకు తెలియపరుస్తున్నాడు. దేవుడు గొప్పవాడండి. ఆయన చేయకుండా ఏది చెప్పడం, చేసి చెప్తాడు. ఇది మంచి, ఓకే, నాకు నచ్చింది, నా బిడ్డలు కూడా ఇలాగే ఉండాలి కోరుకుంటున్నాడు. చెడు చేసేవాడు కాదాయన, అపకారం చేసేవాడు కాదాయన, మేలు చేసేవాడు. మనం కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాడు. ఎవరికి నువ్వు అపకారం చేయకూడదు, ఎవరికి నువ్వు బాధ పెట్టకూడదు. నేను పెట్టట్లేదుగా. నువ్వు నా వైపు చూసినా చూడకపోయినా, నా సన్నిధికి వచ్చినా రాకపోయినా, నన్ను స్తుతించినా స్తుతించకపోయినా, ఆరాధించినా ఆరాధించకపోయినా, నేనేమైనా అంటున్నాను ఒక మాట? ఏమంటలా. ఈ లోకంలో ఉన్నంత వరకు నేనేం మాట్లాడలా. అక్కడికి వచ్చినాకే మాట్లాడుతున్నా. మరి నీవు ఏం చేస్తున్నావు? చిన్న మాట అంటే టపటపా కొట్టేస్తున్నావు. చిన్న పొరపాటు చేస్తే గబగబా కొడుతున్నావు, తిడుతున్నావు. అక్కడ భార్య ఉందా, బిడ్డలున్నారని చూడలేదు. ఆడ భర్త ఉన్నాడా, బిడ్డలున్నారని చూడలేదు. అక్కడ నా స్నేహితుడా, నా బంధువుడు ఉన్నాడని చూడలేదు. గబ్బా మాట్లాడేస్తా. అంటే నువ్వేం తప్పు చేయట్లేదా? నువ్వేం పొరపాట్లు చేయట్లేదా? అంత నీతిమంతురాలవా? అంత నీతిమంతుడువా? తప్పు. ఆకాశం ఉమ్మేస్తే మన మీద పడుద్ది. కాబట్టి నువ్వు తప్పు చేయని బిడ్డవు కాదు, పాపం చేయని బిడ్డవు కాదు. నువ్వు కూడా, నీలో కూడా ఎన్నో లోపాలు ఉన్నాయి. కాబట్టి తప్పు చేస్తే మందలించు, చెయ్యొద్దురా అని చెప్పు, అంతేగాని గబగబా దూషించడం, నువ్వు చావరా. చాలామంది నోటితో ఇవే మాటలు వస్తున్నాయండి. నువ్వు చావరా, నువ్వు పోరా, నా నుంచి నువ్వు నాశనం అయిపోరా. వాడు నాశనం అయిపోతే నువ్వేమైపోతావు? ఏమైపోతావు? నోటికి వచ్చిన మాట్లాడుతున్నావు, లంజా కొడుకు అని తిడుతున్నావు. ఆ కొడుకు లంజా కొడుకు అయితే నువ్వేమవుతావు? నువ్వు తల్లివేగా. నువ్వేమవుతావు? లంజి అవుతావు. చెప్పుకునే చెబుతున్నావా? నేను లంజిని రా, నువ్వు నా కొడుకు రా అని చెబుతున్నావా? తప్పు. అలా అనొద్దు, అలా తిట్టొద్దు. నువ్వు చావు అనే మాట అనొద్దు. నీకు అర్హత లేదు. నువ్వు పోసావు ప్రాణం, చావమంటానికి. ప్రాణం నేను పోసాను. ఏదైనా అధికారం ఉందంటే నాకున్న అధికారం నీకు లేదు. ఎప్పుడు కూడా నీ భర్తతో కానీ, నీ బిడ్డలతో కానీ, నీ భార్యతో కానీ, ఎవరైనా సరే గబ్బగబ్బా నోటికి వచ్చినట్టు మాట్లాడద్దు. నోరు జాగ్రత్త, నీ పెదవులు జాగ్రత్త, నీ చూపు జాగ్రత్త, నీ ఆలోచన జాగ్రత్త. అన్నీ సరిదిద్దుకోగలిగితేనే ఈ లోకంలో సంతోషంగా ఉంటావు, మరలా పరలోకంలో కూడా సంతోషంగా ఉంటావు. కాదు కూడదని నీ ఇష్టానుసారంగా ఈ లోకంలో నువ్వు మాట్లాడితే ఈ లోకంలో బాధలు పడతావు, పరలోక రాజ్యంలో కూడా, నిత్య రకంలో కూడా అగ్నిగుండానికి వెళ్ళిపోతావు. వద్దు, అలాంటి పొరపాటు చేయబాకు. ఆవేశాన్ని చంపే, కోపాన్ని చంపే. ఆ కోపం ఆవేశం వల్లే నీ జీవితం మంట కలిసిపోద్ది. ఆ కోపం ఆవేశం వల్లే నీ కుటుంబం 2 ముక్కలైపోద్ది. ఆవేశం కోపం వల్లే నీ బిడ్డలు నీకు దూరం అయిపోతారు. ఆవేశం కోపం వల్లే నీ భార్య, నీ భర్త దూరం అయిపోతారు. ఒంటరి బ్రతుకు బతకాల్సి వస్తుంది. అందుకాదు కదా నీకు భార్య నీకు పెళ్లి చేసింది, అందుకాదు కదా నీకు బిడ్డలను ఇచ్చింది, అందుకాదు కదా ఈ సర్వస్వం నీకు ఇచ్చింది. నువ్వు అనుభవిస్తున్నావే, ఇందుకు కాదు, విడిపోవటానికి కాదు, ఒంటరిగా ఉండటానికి కాదు, నువ్వు వేడవడానికి కాదు, నువ్వు దుఃఖించడానికి కాదు నేను ఇచ్చింది. నువ్వు సంతోషంగా, ఆనందంగా, కుటుంబ సమేతంగా గడపాలని నీకు ఇచ్చాను ఈ అవకాశం. నువ్వే జీవితులరా దురాత్మకి అప్పచెప్పుకుంటున్నావు. నా కోపం వస్తే నేను దురాత్మకే అప్పచెప్తాను. నువ్వు నన్ను ప్రేమించే బిడ్డవైతే ఎప్పుడు నువ్వు నాతోనే ఉంటావు. నన్ను ద్వేషించే బిడ్డవైతే నీకున్నవన్నీ కూడా తీసేస్తాను, దురాత్మకి అప్పచెప్తాను. ఆటోమేటిక్గా వాడే తీసేస్తాడు. రాత్రి సందేశం అదే, జీవం గల దేవుణ్ణి తెలుసుకుని మనిషి వాడి బ్రతుకు ఎలా ఉంటుందో తెలుసా అనే సందేశం నిన్న బుధవారం నాడు అద్భుతమైన సందేశం దేవుడు నా ద్వారా మాట్లాడాడు. యూట్యూబ్లో ఉంది, చూడండి. పక్కా 1.5 గంటల వాక్యం రాత్రి. ఎందుకో తెలియదు అంతసేపు మాట్లాడే దేవుడు. ఎంత బాధపడుతున్నాడు మనల్ని గురించి, ఆయన ఎంత వేదన పడుతున్నాడో. ఎందుకంటే జీవం గల తండ్రిని తెలుసుకోలేకపోతున్నారు, జీవలేటిని పూజిస్తున్నారు. ఎన్ని కష్టాలకి, ఎన్ని బాధలకి, ఎన్ని సమస్యలకి, ఎన్ని ఇరుకులు ఇబ్బందులకి
ఎంతగా విలువలాడిపోతున్నారు నా బిడ్డలు. ఎన్నో కుటుంబాలు చిన్న భిన్నం అయిపోతున్నాయి. ఇచ్చిన వివాహ బంధాన్ని ముక్కలు చేసుకుంటున్నారు. ఇచ్చిన బిడ్డల్ని రోడ్డు పాలు చేస్తున్నారు. ఎంతోమంది రోడ్ల మీద అడుగు తింటూ బతుకుతున్నారు. పసి బిడ్డలు, చిన్న బిడ్డలు సైతం కాళ్ళు పట్టుకుని అడుక్కుంటున్నారు. ఎందుకో తెలుసా? నువ్వు చేసిన ఒకే ఒక పొరపాటు, కోపం, ఆవేశం వల్ల. నీ వల్ల నీ భర్త బలైపోతున్నాడు, నీ వల్ల నీ భార్య బలైపోతుంది, నీ వల్ల కడుపున బిడ్డలు బలైపోతున్నారు, నీ వల్ల నీ కుటుంబం మొక్కలైపోతుంది. అందుకనే నేను ఇచ్చింది నీ కుటుంబాన్ని, అందుకనే నేను లోకం తీసుకొచ్చింది, అందుకే నీకు ఈ జీవితాన్ని ఇచ్చింది. కాదమ్మా, కాదు నాన్న. సుఖంగా సంతోషంగా నా బిడ్డలు దీర్ఘాయుమంతులుగా ఉంటూ 100 ఏళ్ళు కలిసి సంతోషంగా ఆనందంగా బిడ్డా పాపలతో జీవించాలని మీకు జీవితాలు ఇచ్చాను. మిమ్మల్ని లోకాన్ని తీసుకొచ్చి నా ప్రణాళిక ప్రకారం మీకు అన్నీ సిద్ధపరిచాను. ఏ కొదవ లేకుండా సిద్ధపరిచాను. చేజేతులను మీరే నష్టపోతున్నారు, చేజేతులను మీరే కోల్పోతున్నారు, చేజేతులను మీరే మీ కుటుంబాన్ని మొక్కలు చేసుకుంటున్నారు. మళ్ళా ఊరుబోని ఏడుస్తూ దేవుడు నాకు అన్యాయం చేశాడని తిరిగి నా మీదకి యుద్ధానికి వస్తున్నారు. దానికి లాసు నీదే, నువ్వే లాసు. చెప్పాగా, ఆకాశం మీద ఉమ్మేస్తే తిరిగి నా మీద పడింది, ఆకాశంలోకి వెళ్ళదు. తిరిగి నా మీదకి మా యుద్ధానికి వస్తే నువ్వే నష్టపోతావు. దేవుడు చెప్తున్నాడు. ఈ మాటల మీద శ్రద్ధగా విన్నారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. విన్నారుగా, హృదయంలో భద్రపరుచుకున్నారుగా, ఆ ప్రకారం మీరు జీవిస్తారుగా. ఓకేనా? థ్యాంక్ యూ. ప్రార్థన చేయనా? తల్ల వంచండి. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరం గల దేవా, లోకరక్షకుడా, ఈ లోకాన్ని సృష్టించిన నా గొప్ప తండ్రి, మా అందరి ప్రాణదాత, మా పరలోకపు తండ్రి, నా యెహోవా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, కోట్లాది స్తుతులు సూత్రాలు మనసారా చెల్లించుకుంటున్నానయ్యా. నిత్యం స్తుతించగల నా గొప్ప దేవ, స్తుతులకు పాత్రువైన మా తండ్రి, మా ఆరాధనకి ఎగ్గుడైన మా ప్రభువ, మమ్మల్ని, మా బిడ్డల్ని, మా కుటుంబాల్ని కాపాడాలని, రక్షించాలని, ఈ పాపభాన్ని నడిపించాలని తండ్రి మధ్య ఆజ్ఞాపించాడో తండ్రి మాట జవదాడకుండా దివి నుండి భూమికి దిగి వచ్చిన నా గొప్ప తండ్రికి కోట్లాది వందనాలు, కోట్లాది స్తుతులు సూత్రాలు మనసారా చెల్లించుకుంటున్నాను తండ్రి, మనసారా చెల్లించుకుంటున్నానయ్యా. ఉదయకాల సమన నిద్ర లేపావు, నీ పాదాల చింతకు తీసుకొచ్చావు, నీ ముఖకాంతితో హృదయపాన్ని వెలిగించుకునే అవకాశాన్ని, నీ పాదాభనం చేసుకునే అదృష్టాన్ని, నేను స్తుతించుకునే భాగ్యాన్ని, నేను ఆరాధించుకునే భాగ్యాన్ని, నేను ప్రార్థించుకునే భాగ్యాన్ని, మహిపరిచే భాగ్యాన్ని, నేను గణపరిచే భాగ్యాన్ని, రోజులో మొట్టమొదటి సమయాన్ని సెలవు గడిపే భాగ్యాన్ని, రోజు నీతోనే ప్రారంభించే భాగ్యాన్ని నాకు, నా బిడ్డలకి అయ్యా, మరి నా సన్నిధికి వస్తున్న, దేవుని సన్నిధికి వస్తున్న ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి, అలాగే యూట్యూబ్లో చూస్తున్న ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి ఈ అవకాశాన్ని మా అందరికీ ఇచ్చినందుకు హృదయపూర్వకంగా నీకు కృతజ్ఞతాస్తులు తెలియజేసుకుంటున్నాను. అలాగే లోకంలో ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి కూడా ఇచ్చినందుకు నీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తులు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ నాన్న. అయ్యా, ఈ రోజున నీ బిడ్డ ద్వారా ఎన్నో విషయాలు నీ బిడ్డలతో మాట్లాడాం, యూట్యూబ్ ద్వారా ఎంతోమంది ఈ మాటలు విన్నారని నమ్ముతున్నాను ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ, ప్రతి ఒక్క కుటుంబం కూడా ఈ మాటలు తీసుకుని తనలో ఉన్న లోపాలను సవరించుకుని నీ ప్రకారం జీవించే భాగ్యం ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం ఉండాలని, ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం కూడా నీ ఆశీస్సులు, నీ ఆశీర్వాదాలను పొందుతూ సంతోషంగా, ఆనందంగా, కుటుంబ సమేతంగా నీ సన్నిలో గడిపే బిడ్డగా, నీ మాట ప్రకారం, నీ ఆలోచన నడుచుకునే బిడ్డగా ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం ఉండాలని నేను కోరుకుంటున్నాను ప్రభా. యేసుక్రీస్తులో నేను వేడుకుంటున్నాను తండ్రి. ఆ ప్రకారం నీ బిడ్డలందరినీ కూడా అయ్యా నీ ఆశీస్సులతో, నా ఆశీర్వాదాలతో, దీవులతో నింపమని కోరుకున్నాను. ఈ రోజున ఎంతోమంది నీ బిడ్డలు ఎన్నో కష్టాల్లో, బాధల్లో, సమస్యల్లో, ఇరుకుల ఇబ్బందుల్లో అల్లాడిపోతూ విలవల్లాడిపోతున్నారయ్యా. నీ కృపతో, కనికరంతో నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నానా. ఆ కష్టాల నుంచి, బాధల నుంచి, సమస్యల నుంచి, వాళ్ళకున్న ఇరుకుల ఇబ్బందులు విడుదల తెచ్చేసి ఆ బిడ్డల కుటుంబాల్లో సంతోషాన్ని, ఆనందాన్ని నింపమని యేసుక్రీస్తులో వేడుకుంటున్నానయ్యా. అలాగే లోకంలో ఎంతోమంది నీ బిడ్డలు అయ్యా అనేక వ్యాధులతో, రోగాలతో హాస్పిటల్ పాలైపోయి విలువల్లాడిపోతున్నారు. వైద్యం చేయించుకుంటే కూడా డబ్బు లేని స్థితిలో ఎంతోమంది నీ బిడ్డలు ఉన్నారయ్యా. అలాగే వైద్యం చేయించడానికి కూడా ఎవరు ముందుకు రాని పరిస్థితిలో ఉన్నారు. కన్న బిడ్డలు ఉన్నా, కట్టుకున్న భార్య ఉన్నా పట్టించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ప్రభా. నీ కృపతో, కనికరంతో వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని అయ్యా నీ గాయపడిన స్థితి వాళ్ళు ముట్టి స్వస్థపరిచి వాళ్ళందరికీ పరిపూర్ణ ఆరోగ్యం ప్రసాదించి ఆ బిడ్డల కుటుంబాల్లో సంతోషాన్ని, ఆనందాన్ని నింపమని యేసుక్రీస్తులో వేడుకుంటున్నానయ్యా. అలాగే ఈరోజు ఎంతోమంది నీ బిడ్డలు ఎన్నో అక్కర్లో విలువలాడిపోతూ అయ్యా నీ వైపు చూస్తున్నారు. ఎంతోమంది నీ బిడ్డలు అల్లాడిపోతున్నారయ్యా. నీ కృపతో, కనికరంతో జ్ఞాపకం చేసుకుని ఈ అక్కర్లో నీ బిడ్డని పాదాల చింతకు వస్తున్నారో ప్రతి అక్కరు కూడా తెచ్చి ఆ బిడ్డల కుటుంబాల్లో సంతోషాన్ని, ఆనందాన్ని నింపమని యేసుక్రీస్తులో వేడుకుంటున్నానయ్యా. నీ సన్నిధికి వస్తున్న ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం కూడా సంతోషంగా, ఆనందంగా నీ సన్నిధిలో మనసారా నేను ఆరాధించుకునే భాగ్యాన్ని, అటు మనసుని బిడ్డలందరికీ దయచేయమని యేసుక్రీస్తులో వేడుకుంటున్నానయ్యా.
నీ మాట, నీ ఆలోచన, నీ ప్రతి చిత్తాన్ని నెరవేర్చి బిడ్డగా ప్రతి బిడ్డ ప్రతి కుటుంబాన్ని అటు మనసుని బిడ్డలందరికీ దయచేయమని యేసుక్రీస్తులో వేడుకుంటున్నాను తండ్రి. నీ ఆశీస్సులతో, నీ ఆశీస్సులతో, దీవులతో నీ బిడ్డలందరినీ కూడా నింపి ఈ దినమంతా కూడా సంతోషంగా జీవించే భాగ్యాన్ని ప్రతి బిడ్డకి ప్రతి కుటుంబాన్ని అనుగ్రహించమని, ఈ రోజున ఎవరికి ఎటువంటి బాధ్యతలు అప్పచెప్తున్నావో ఆ బాధ్యతలు నెరవేర్చడానికి అన్ని రకాల నీ సహాయం సహకారం అందించమని యేసుక్రీస్తులో వేడుకుంటున్నానయ్యా. ప్రతి బిడ్డలో ప్రతి కుటుంబంలో కూడా బలమైన ప్రార్థన, కుటుంబ ప్రార్థన ఉండాలని కోరుకున్నాను. ప్రతి బిడ్డలో ప్రతి కుటుంబంలో కూడా అయ్యా నీ మందస్సం ఉండాలి, నీ మందస్సం మోసేవారికి ఉండాలని కోరుకున్నాను. అంటే నీ మందస్సం ఎలాంటి పవిత్రమైందో అలా నీ బిడ్డలు కూడా అంత పవిత్రంగా పరిశుద్ధంగా జీవించాలని కోరుకున్నాను. ప్రతి బిడ్డలో ప్రతి కుటుంబంలో కూడా నీ ఓర్పు, నీ సహనం, నీ మంచితనం ఉండాలని కోరుకున్నానయ్యా. ప్రతి బిడ్డలో ప్రతి కుటుంబంలో నీ ప్రేమ, నీ ఆప్యాయత, నీ అనురాగం, నీ కృప, నీ కనికరం, నీ జాలి, నీతిని కలిగి జీవించే బిడ్డలుగా ఉండాలని కోరుకున్నాను. ప్రతి బిడ్డ ప్రతి కుటుంబం కూడా నిన్ను ప్రేమించే బిడ్డలు ఉండాలని, నీ ప్రేమను పొందుకునే బిడ్డలు ఉండాలని, నీ ప్రేమను ఎంతో మందికి పంచే బిడ్డలుగా, పంచే కుటుంబాలుగా ఉండాలని కోరుకున్నానయ్యా. ప్రతి బిడ్డ ప్రతి కుటుంబం కూడా అయ్యా నీ నీతిని, రాజ్యాన్ని వెతికే బిడ్డలుగా ఉండాలని అటువంటి మనసుని బిడ్డలందరికీ దయచేసి నీ రాకడ సమయానికి సిద్ధపరిచి నీ పరలోక రాజ్యానికి అయ్యా వారసులుగా చేసే భాగ్యాన్ని నువ్వు ఎన్నుకున్న ప్రతి ఒక్క సేవకుడికి, సేవకురాకి, నీ బిడ్డకి అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుని ఇవన్నీ కూడా నీ బిడ్డలు మేము పొందుకున్నామని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని నా దేవాతి దేవుడు దీవించి ఆస్వాదించుగాక. దేవాతి దేవుడు మీ అందరినీ కూడా దీర్ఘాయుష్మంతులుగా చేయునుగాక. పరలోక రాజ్యానికి మీ అందరినీ కూడా నా తండ్రి వారసులుగా చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విన్నారుగా, చక్కని మాటలు విన్నారు. ఈ రోజున రోజు ఒక మాట మీకు తెలియపరుస్తున్నాడు. ఆ మాటలను బట్టి శ్రద్ధగా ఆ మాటలు విని ఆ ప్రకారం మీరు జీవించారు ఉంటే దీర్ఘాయుష్మంతులు అవుతారు. సంతోషంగా అన్నగా ప్రతిరోజు జీవించేవారు ఉంటారు. దేవుని మాటలు అంత విలువైనవి, అంత మనకు సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చేవి. దేవుడు చెప్తున్నాడు, నీ మనసు మార్చుకో, నీ ఆలోచన మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో, నీ నడవని మార్చుకో. అప్పుడు నీ జీవితం ఎలా ఉంటుందో నీ అద్దంలో చూసుకోమంటున్నాడు. అప్పుడు నీకు తెలిసిద్ది అంటున్నాడు. అలా చేస్తారు కదా, అలా ఉంటారు కదా, అలా వింటారు కదా, వింటారని మనస్ఫూర్తిగా నమ్ముతూ నేను మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్. దేవునికి